ఇది జేడ్ బోన్సాయి ఉంటుంది. మీరు అలాగే ఫైకస్ బోన్సాయి ఉంటుంది. ఓకే ఓకే. రావి బోన్సాయి. సో మన దగ్గర అలా బోన్సాయి మొక్కలు కూడా ఉంటాయండి. బోన్సాయి మొక్కలు మనకి 400 రూపాయల నుండి 3000 రూపాయల దాకా ఉండేవి కూడా ఉన్నాయి. 100 నుంచి 1000 వరకు ఉన్నాయండి. అందుకనమాట ఇప్పుడు ఈ సఫ్లేరా చూసారనుకోండి, ఇది కూడా మంచి బోన్సాయి, పెద్దగా పెరిగింది. ఇది కనిపిస్తుందండి. సో సఫ్లేరా ఇది బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. వెజిటేబుల్ నర్సరీ అంటే నారు కూడా పెంచుతున్నారు మీరు? అవునండి, మనం నారు కూడా లిమిటెడ్ గా కాకుండా కూడా ఎవరైనా ముందే మనకు ఆర్డర్ ఇస్తే మనం వాళ్ళకి మంచి క్వాలిటీవి కొన్ని సీడ్స్ ఉంటాయి. సెంగెటా సీడ్స్ అంట, సెనిగెటా కంపెనీ ఇస్ వెరీ గుడ్. అట్లాంటి దాంట్లో అవి కూడా జరుగుతుంది. లేదు మాకు ఓపీ సీడ్స్ కావాలంటారు. ఓపీ సీడ్ అంటే ఓపెన్ పాలినేటెడ్ అంటే దేశీ, అలాంటివి కూడా మనం వాళ్ళకి వేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్టుంటే సొర, బీరా, గ్రీన్ బ్రింజాలు, బెండకాయ, తర్వాత సొరకాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కారం అయినవి, కారం లేనివి, నల్లగా ఉంటాయి. ఇవి మామూలుగా గ్రీన్ కలర్ లో ఉంటాయి. తర్వాత టమాటాలు, తర్వాత ఇది ఏమంటాము ముళ్ళ వంకాయ. ఈ మధ్యలో ముళ్ళ వంకలు మార్కెట్ లో కనిపించవు. ఎంతో కష్టపడి భద్రాచలం నుండి ఈ సీడ్స్ తెప్పించడం జరిగింది. సో ముళ్ళ వంకాయలు కూడా మనం పెడుతున్నాం. ఇక్కడ ఉంటాయి మార్కెట్, కానీ మనకు ప్రతి వారం దొరకవు. ఇలాంటివి ఏంటంటే మన పెరటి తోటలో ఉన్నాయనుకోండి, మిద్దె తోటలో ఉన్నాయనుకోండి, మనకి ఎప్పుడు ఏం కావాలంటే తీసుకోవచ్చు. వాళ్ళకి కూడా పనికి వచ్చేటట్టుగా నర్సరీ కూడా మొదలు పెట్టారు. కొన్ని మొక్కలు మాత్రం పెంచుతున్నారు, నారు లిమిటెడ్ గా. బాగుంది. ఇప్పుడు పండ్ల మొక్కలండి. పండ్ల మొక్కలు పూజకు పనికి వచ్చేవి, తర్వాత అట్లాంటి ప్లాంట్స్ మన దగ్గర ఉన్నాయి. హోలీ ప్లాంట్స్ అంటాం కదా, అలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది మహాబిల్వం అండి. మహాబిల్వమా? 9 ఆకులది, 11 ఆకులది, అలా మహాబిల్వం ఉంటుంది మన దగ్గర. మహాబిల్వము, ఏకబిల్వము, తర్వాత త్రిదళం, మారేడు అన్ని మన దగ్గర ఉంటాయండి. తర్వాత మీరు ఈ వెనక చూసినట్టయితే ఇది థాయ్ సపోటా అంటారండి. సపోటా అంటే పొడుగ్గా బనానా లాగా వస్తుంది మీకు. మళ్ళీ ఇది వచ్చేసేటప్పటికి మీకు సన్ డ్రాప్ అనేది ఇది ఎక్కువ మటుకు కేరళలో ఉంటుందండి. చాలా బాగుంటుంది ఫ్రూట్. దీని పెద్ద పెద్ద ఫార్మ్స్ కూడా ఉన్నాయి. అయితే మామూలుగా ఫిలిం యాక్టర్ మమ్ముటి ఉంటారు కదా, ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. ఎందుకు ఆయన పేరు చెప్పడం జరిగిందంటే, లేదన్నా ఒక 100 ఎకరాల దాకా ఆయన వేసుకున్నాడు, ఆయనకి ఇష్టం అని చెప్పి. అంటే మనిషి ఎంత తినగలడు అంతే, కానీ అంత ఇష్టం అనమాట. అంటే సన్ డ్రాప్ అన్నది చాలా బాగుంటుంది ఫ్రూట్ యాజ్ ఇట్ ఇస్. ఇది మనకు సౌత్ ఇండియాలో ఎక్కువ. తర్వాత మీరు ఇటు సైడ్ చూసినట్టయితే చెట్టు నిండా ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. చూస్తున్నాయి, అన్ని కాయలే కనపడుతున్నాయి నాకు అన్ని. అంటే సీజన్ అండి ఇప్పుడు ఇది. దీనికి 4-5 పేర్లు ఉన్నాయండి. ఇది టేబుల్ ఆరెంజ్ అంటారు. మనం టేబుల్ ఆరెంజ్ అంటాం. తర్వాత మ్యాండ్రియన్ ఆరెంజ్ అంటారు. తర్వాత కీనో ఆరెంజ్ అంటారు. సో ఇలాగా వేరే వేరే పేర్లతో పిలుస్తారు, కానీ మొక్కలు మాత్రం ఇదే. కొంతమంది ఇప్పుడు దీన్ని చైనీస్ ఆరెంజ్ కూడా అంటున్నారు. కాకపోతే ఈ ఆరెంజ్ కాయ దీనికంటే కొద్దిగా పెద్దగా అవుతుంది, అంటే ఇంత అవుతుందండి. ఏదో స్పెషల్ నుంచి చూసిందంటే అన్ని గుత్తులుగా వస్తున్నాయి. ఇలాగే వస్తుందండి. ఇది అదే 3-4 ఇయర్స్ అయిపోయాకైతే అసలు మనం తట్టుకోలేము. ఆకుల కంటే ఎక్కువ కాయలు కనిపిస్తాయి, పండ్లు కనిపిస్తాయి. మాక్సిమం 4 to 5 feet కంటే చెట్టు పెద్దగా కాదు. సో మనం మిద్దె తోట మీద హ్యాపీగా పెంచుకోవచ్చు. ఒక ఇంట్లో ఒక 4-5 చెట్లు 3-4 పెట్టుకున్నాం అంటే చెట్టు నిండా అన్నమాట. ఇంకా ఇది చూడు, కాయలు ఎంత గుత్తులు ఎలా కాసినాయి, ఎంత చిన్న సింపుల్ గా. ఇది నర్సరీ బ్యాగ్ లో ఉంది, గ్రో బ్యాగ్ లో ఉంటే ఇలా వచ్చిందంటే, మనం పెద్ద పాట్లకు షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది కాపు? ఇది చాలా బాగా వస్తాయండి ఇవి కదా. అదే మనం వెనక చూసినట్టయితే పెద్ద మొక్కలు అండి. ఇప్పుడు మీకు చూపించేవన్నీ పెద్ద ప్యాకెట్లు అన్నమాట. ఎప్పుడు మన దగ్గర కస్టమర్లు చిన్న ప్యాకెట్లు తీసుకునేవారు. వాళ్ళు కూడా ఏంటంటే బాగా ఎదిగిన మొక్కలు కావాలని అంటారు. సో ఇది చూసారనుకోండి, ఇది మీకు ఇంత పెద్దది స్వీట్ చెర్రీ అండి. సో మనకి స్వీట్ చెర్రీ కూడా ఉంది. తర్వాత మాల్టా కూడా కాయలతో ఉందండి మనకి, పెద్ద చెట్లు ఇవి. మళ్ళీ బార్బడోస్ చెర్రీ కూడా ఉంది మన దగ్గర. ఇక్కడ చూడండి లెమన్ చెట్టు నిండా చూడండి. మీరు ఏ చెట్టు ముట్టుకున్నా లేదు 8 నుండి 10 కాయలు ఎక్కడ తగ్గవు. అన్ని గ్రో బ్యాగ్స్ లోనే ఉన్నాయి. అన్ని గ్రో బ్యాగ్స్ లో ఉంటే కాయలు వస్తే మాకు పార్ట్స్ లో పెంచిన తర్వాత ఎంత వస్తాయి? ఒకవేళ దీన్ని నేలలో పెడితే ఎన్ని వస్తాయి?
అలాగే ఇది చూసినట్టయితే చూడండి ఆల్మోస్ట్ 6 feet, అంటే బత్తాయి మొక్కలు కాడ చూడండి ఎంత పెద్దగా ఉంది, ఎంత లావుగా ఉన్నాయి. ఇవన్నీ మంచి మెచ్యూర్డ్ ప్లాంట్స్ అండి. సో డైరెక్ట్ గా ఇంట్లో పెట్టుకుంటే ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ పక్కన చూసినట్టయితే మీకు అంజూర ఫిగ్, అవునా అండి, ఆల్రెడీ కాపు మీద ఉంది. అయితే అక్కడ ఇంకోటి చూడండి సార్, టేబుల్ లెమన్ ఉంది చూడండి. అంటే కాయలు ఎక్కువ ఉంటాయి చెట్టుకి, పండ్లు బయట నుంచి వెళ్ళి చూద్దాం. చూడండి టేబుల్ లెమన్ చేయి పెట్టండి ఇలా చూడండి. ఓహో అన్ని కాయలే. ఆ చెట్టు కూడా చూడండి, ఆ చెట్టు కూడా చూడండి, కాయలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి, దాంతో పాటు పూలు కూడా ఉన్నాయి మళ్ళీ పక్క పక్కనే వస్తూనే ఉంటుంది. అంటే కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాం అన్నమాట. ఇలా ఇదిగోండి పండు అయితే మీకు ఇలా ఉంటుంది, కనిపిస్తుందా? ఈ చెయ్యి సైజ్ అండి. ఇది మీరు ఇలాగా తోలు తీసి తినొచ్చు. నిమ్మకాయకి తోలు రాదు, కానీ దీనికి మీకు తోలు ఒలవచ్చు. దీంతో పులిహోర చేస్తే ఓహో సూపర్ అంటారు. అద్భుతం, మహాద్భుతం. దీంతో లెమన్ స్క్వాష్ చేసుకోవచ్చు. లెమన్ ఎలా వాడతాము, కాకపోతే కొద్దిగా ఆరెంజ్ స్మెల్ ఉంటుంది, వాసన చూడండి. అవును, ఆరెంజ్ లాగా ఉంది, ఆరెంజ్ స్మెల్ ఉంటుంది, కానీ పులుపైనది అనమాట లెమన్. ఇది ఓహో సేమ్ ఇదే, చెట్టు నిండా కాయలు చూడండి. పంటకు వచ్చేస్తున్నాయి కొన్ని కాయలు. అదే ఇది చూసినట్టయితే డైమండ్ రెడ్ అండి. జామ చెట్లోనే డైమండ్ రెడ్. ఒక్కొక్క ఆకు చాలా పెద్దగా ఉంటుంది. ఇవాళ రేపు చాలా మంది దీన్ని అడగడం జరుగుతోంది, డైమండ్ రెడ్ మొక్కలు మీ దగ్గర ఉన్నాయా అనేసి. డైమండ్ గోవా. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే బార్బడాస్ చెర్రీ చూడండి, ఆల్రెడీ పండ్లతోని రెడీగా ఉంది. పెద్ద చెట్టు చూసారా అండి, 7-8 feet దాకా ఉంది చూడండి. అది వచ్చి మనకి రుద్రాక్ష దగ్గర నుండి కూడా చూడొచ్చండి. దగ్గరికి వెళ్ళి చూద్దాం. రుద్రాక్ష ఇప్పుడు నేనే 6 feet అండి, నాకంటే పైకి ఉన్నాయి. అంటే 7 to 8 feet దాకా ఒక్కొక్క మొక్క అన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. మనం పెంచుకోవచ్చు, ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అండి. ఇవన్నీ టెర్రస్ గార్డెన్ పెంచుకోవచ్చు, పెంచుకోవచ్చు. దీని మనం కొద్దిగా ప్రూనింగ్ చేసుకున్నాం అంటే గుబురుగా వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు 8 feet వరకు ఉంటుందేమో ఇది. ఈజీగా 8 feet మనకు కావాలంటే 8 feet, లేకపోతే ఇక్కడ మాత్రం కట్ చేసామంటే ఈ కింద నుండి బ్రాంచ్. ఇప్పుడు మీరు ఏదైతే పెద్దగా ఉంది ఇది కూడా 7-8 feet ఉంది. బ్రెడ్ ఫ్రూట్ అండి, బ్రెడ్ ఫ్రూట్. ఇది మనకు సౌత్ ఇండియాలో ఇది కూడా ఫేమస్. దీంతో పచ్చళ్ళు చేయొచ్చు, కర్రీ చేసుకోవచ్చు. సేమ్ పనస లాగానే ఉంటుంది, జాక్ ఫ్రూట్ లాగానే ఉంటుంది, కానీ దీన్ని బ్రెడ్ ఫ్రూట్ అంటారు. ఇది కూడా అది. అలాగే మనకు పెద్ద సైజు మొక్కలు కావాలని వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ రెడ్, పెద్ద పెద్దవి అనమాట. ఇవి ఆల్మోస్ట్ 4 feet 5 feet ఆల్రెడీ పెంచిన మొక్కలు ఇవి, అవి ఉన్నాయి. అలాగే పెద్ద మొక్కలు చూసినట్టయితే పనస పెద్ద పెద్ద, అంటే ఇంకా ఆల్మోస్ట్ 1 year లో ఇవన్నీ ఇవి ఎంత హైట్ అవుతాయి? ఇవన్నీ ఇంతే హైట్ అండి. అంటే మొదలు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక్కొక్క మొదలు చూడండి ఎంత లావుగా ఉన్నాయి. వీటన్నిటిని మామూలుగా మిద్దె తోటలో పెరట్ లో పెంచుకోవచ్చు. కరెక్ట్, మిద్దె తోటలో కూడా పెంచుకోవచ్చు. అది అలాగే జామ చెట్లు 6-7 feet. మనకి ఏ హైట్ కావాలంటే ఆ హైట్ మనం దీన్ని కత్తిరించుకున్నాం అంటే గుబురుగా వచ్చేస్తుంది. కింద కాయలు చూసారా, అంటే ఈ హైట్ నుంచి కూడా మనకి కాయలు వచ్చేస్తాయి. ఈ చెట్లు కూడా చూడండి కాయలు మొత్తం. ఇది లలిత జామ లోపలికి వస్తే పింక్ గా ఉంటుంది, చాలా స్వీట్ గా ఉంటుంది, మన గుజరాత్ వెరైటీ. అలాగే ఇటు సైడ్ చూసినట్టయితే మీకు కలింక, ఇది వాక్కాయ చెట్టు. ఇది ముళ్ళు ఉంటాయి కదా దీనికి, ఫెన్సింగ్ కూడా వాడతారు. తర్వాత టూటీ ఫ్రూటీ కూడా తయారు చేస్తారు. షుగర్ సిరప్ వెనిగర్ లో వేసి చేస్తారు. ఇది వెలగపండు, వెలగ గ్రాఫ్టెడ్ స్వీట్ వెలగ. అంటే మళ్ళీ షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా కొంచెం వగరు ఉంటుంది, వగరుగా ఉంటే కొద్దిగా చక్కెర వేసి ఇచ్చేవాళ్ళు. అవును, ఇది అక్కర్లేదు, డైరెక్ట్. ఇదే బ్రెడ్ ఫ్రూట్, ఇందాక చూసి బ్రెడ్ ఫ్రూట్ చిన్నదన్నమాట. ఆకు 2 feet వస్తుందండి ఆకు, ఒక ఆకే. చూడడానికి ఎంత బాగుంది. అప్రికాట్ ట్రాపికల్ అప్రికాట్ అంటాము. దీంతో మనము కుబానికా మీటా అని తయారు చేస్తారు కదా, మామూలు హైదరాబాద్ డిష్ అండి. ఇది చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ లో వన్ ఆఫ్ ద అప్రికాట్ కూడా వస్తుంది మనకి. అంటే ఇట్స్ డ్రై ఫ్రూట్. బార్బడోస్ చెర్రీ, అవునండి, చెర్రీ ఉన్నాయి. ఇందాక మనం ఫ్రూట్ చూసాం కదా, అలాగే ఇవన్నీ ఇక్కడ మొక్కలు పెట్టడం జరిగింది. తొట్లో పెంచుకోవచ్చు అండి. 7 నుండి 8 feet దాకా ఉందండి. ఇది మారేడు చెట్టు, 3 దళాలు, త్రిదళం. ఎంత పెద్దగా ఉంది చూడండి. హ్యాపీగా ఇంట్లో పెంచుకోవచ్చు. లేదు మాకు ఈ హైట్ ఎక్కువైపోయింది, ఇంతే కావాలంటే ఇక్కడ ఈ కొమ్మని కట్ చేసేసేయండి, గుబురుగా వస్తుంది. ఇంట్లో త్రిదళం ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మనం చూసే ఈ ముళ్ళ మొక్క వచ్చి
పెద్ద చెట్లు అండి ఇవి కూడా. యాపిల్ బేర్ రెడ్ యాపిల్ బేర్ కనిపిస్తుందండి, కాశ్మీరీ అంటారు కదా ఫ్రూట్స్. ఆల్రెడీ ఇప్పుడు ఎందుకంటే సంక్రాంతి కల్లా చాలా బాగా వస్తాయి. అంటే కలర్ ఇప్పుడు రాలేదు, చిన్న చిన్న పిందెలు ఇవి కూడా మనకి ఫుల్ గా కలర్ వస్తుంది. ఇంకా హార్వెస్ట్ కూడా చాలా ఎక్కువ. అంటే యాపిల్ కలర్ లాగా వస్తాయా? లైట్ యాపిల్ కలర్ లానే రెడ్డిష్ గా వస్తాయి. ఈత చెట్టు ఇందులో స్పెషాలిటీ ఏమిటి? ఈతలో స్పెషాలిటీ ఏమిటి? సార్ మామూలుగా చూసినట్టయితే ఈ మొక్క ఈత మొక్క అండి. మీరు అడగచ్చు ఈతతో ఏంటి అనేసి. ఏంటంటే ఈకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేస్తాయి. ఎలాగైతే తాటి చెట్టు, ఈత చెట్టు ఇలాంటివి ఏంటంటే మీకు ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేస్తాయి. మీరు కొంతమంది పొలం గట్టు అంటారు, అక్కడ మొక్కలు వేసుకుంటా అంటారు. సో అలాంటప్పుడు మీకు ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ఫామ్ తయారు చేయాలన్నప్పుడు ఇలాంటి మొక్కలు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఉత్తిగా మనం ఓన్లీ పండ్ల మొక్కలే తినాలనుకోవడం కాదు. సృష్టిలో అంటే మానవ జాతిలో కూడా డిఫరెంట్ మనుషులు ఎలాగ ఉంటారో అలాగే ప్రకృతిలో ఏంటంటే అన్ని మొక్కలు ఒక చోట పెట్టినప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది. బ్యాలెన్సింగ్ చేయడం కోసం బ్యాలెన్సింగ్. సో ఇది వచ్చి ఈత చెట్టు అండి. అంతేకాకుండా ఈత కాయలు కూడా తింటారు, చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. ఈత కళ్ళు ఇంకా శ్రేష్టం. మామూలు చెప్పక్కర్లేదు, పడిగడుపున ఈత కళ్ళు తాగితే డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా మంచిది అంటారు. తీసేస్తుంది. నీరా అని చెప్పని వేరేది, కానీ మామూలుగా ఈత కళ్ళు కూడా అలాంటి దాంట్లోనే వస్తుంది. కాకపోతే దీన్ని ఎక్కువ విచ్చలవిడిగా అంటే కమర్షియలైజేషన్ ఎక్కువ ఉండదు.